and electric vehicles are going to be the future definitely. And you know, ee roju nenu okati kottaga chusindi enti ante, see, they have been very thoughtful ga launch ki mundu deepam pettin tarvata they've also planted a sapling here. So environment friendly అని చెప్పి చెప్పడానికి and also promote చేస్తున్నారు అని చెప్పడానికి. And then we have gone to launch the Creta Electric, Hyundai Creta Electric. So that shows their thoughtfulness and also, you know, futuristic thought అని అనిపించింది. And congratulations JSP Hyundai for today's grand launch. And Hyundai has always been true to their commitment to, you know, provide innovative solutions to which aligns with the central government and also Telangana government and also the world's problems. And you know, they have been providing solutions, and this is going to be a wonderful product. And నేను కూర్చున్నాను, కంఫర్టబుల్గా ఉంది సీట్. నాకు తెలిసినంత వరకు ఐ నో డ్రైవింగ్, నేను డ్రైవ్ అయితే చేయలేదు కానీ నాకు సీటింగ్ కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ ఆల్సో నేను వేరే ఎలక్ట్రిక్ కార్లో నన్ను డ్రాప్ చేశారు కదా, నన్ను పికప్ చేసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో నైస్. అండ్ యూనో, ఫ్యూయల్ కట్టింగ్ అనేది బ్యాటరీ ద్వారా దీన్ని చేస్తారంట. సో I encourage and I promote Go Greener challenges and Go Greener initiatives. మీరందరూ కూడా హ్యాపీగా ఫ్యూయల్ లైక్ పెట్రోల్ కార్స్, డీజిల్ కార్స్ అవాయిడ్ చేసి ఎలక్ట్రిక్ కార్స్ కొనుక్కోండి అండ్ ఎంకరేజ్ ఆల్ దీస్ థింగ్స్. లాంగ్ డ్రైవ్స్, సో డెఫినెట్లీ ఈ మధ్య అఫోర్డబుల్ కాస్ట్లో వస్తున్నాయి ఎలక్ట్రిక్ కార్స్ అనేవి. ఇది వరకు అంత అఫోర్డబుల్ ఉండేవి కాదు. సో ఐ ప్రిఫర్ టు బై ఎ పెట్రోల్ కార్. నాకైతే పెట్రోల్ కార్ ఉంది. డెఫినెట్లీ మై ఎయిమ్ ఈస్ టు బై అ ఎలక్ట్రిక్ కార్. కార్లో నాకు వచ్చేసి కంఫర్ట్, సీటింగ్ కంఫర్ట్ ఫస్ట్ చూస్తాను మోర్ దాన్ ఫ్యూయల్. అండ్ ఐ థింక్ ఫస్ట్ నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్ అండ్ దెన్ మైలేజ్ ఇవన్నీ డెఫినెట్గా చూస్తాను. బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ ఎకనామికల్. ఐ కమ్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి సో ఎకనామికల్గా ఫ్యూయల్ ఉందా లేదా అనేది చూస్తాను. సో దోస్ టూ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ దట్ ఐ కన్సిడర్. అండ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ రాను డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తున్నప్పుడు దే ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ సొల్యూషన్స్ మెల్లమెల్లగా. ఇది వరకు భయం కూడా ఉంటుండే కదా, ఛాలెంజెస్ ఉంటుండే ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కడైనా ఆగిపోతాయేమో బ్యాటరీ సరిపోక ఇట్లా అని. బట్ ఫ్యూయల్ స్టేషన్ లైక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా ఇంప్లిమెంట్ చేశారు ఈ మధ్య. ఐ బీన్ సీయింగ్ అరౌండ్ ఎవ్రీ 2 kilometersకి అట్లా కనిపిస్తున్నాయి. లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు కూడా ఛార్జింగ్ స్టేషన్స్ కనిపిస్తున్నాయి. దట్స్ వెరీ నైస్. సో ఇట్స్ బీన్ లైక్ ఎంకరేజింగ్ అండ్ చాలా గ్రోత్ ఉంది. ఐ కెన్ సీ దట్. యా.